మన ఆంధ్రప్రదేశ్ లో దగ్గర కానీ సూపర్ కాస్ట్లీ మన ఎన్నికలు కల్చర్ అన్నమాట. ఏంటంటే డబుల్ కల్చర్ వచ్చేసింది అది. అంటే నేను ఒక 15 ఇయర్ 1985 86 లో నేను చూసినప్పుడు ₹200 ₹100 ఇచ్చేది ఓట్ కి. మనకి ఓటర్ స్లిప్ తోటి ఇచ్చి ఇంటింటికి వెళ్ళేసి ఇచ్చేసిన కేసెస్ ఉండే కొన్ని ప్లేసెస్ లో. ఇప్పుడైతే డెఫినెట్ 2000 ఇస్తారా, 5000 ఇస్తారా, 10,000 ఇస్తారా అన్న ఇదైతుంది. మాకు రేషన్ కావాలి, ఓపెన్ గానే అడుగుతున్నారు. మీరు చూడండి ఈసారి అవును. కొన్ని టీవీ ఛానల్ మాకు రేషన్ కిట్ రాలేదు, ఇంకా మాకు రేషన్ పంపించండి, లేదా మాకు రేషన్ కార్డులు ఇవ్వండి, మాకు డబ్బులు ఏమి ఇస్తారు. కార్యకర్తలు ఇంకా ఎవరు వర్క్ చేసిన మాకు లిక్కరు అందరు కాదు, కొంతమంది నాకు డెఫినెట్ గా డిమాండ్ మనీ. మనీ వెళక్కరు. ఒక కార్యకర్తలు ఏ కార్యకర్త గారు ఫ్రీగా పనిచేయరు ఏ పొలిటికల్ పార్టీకి. కొంతమంది కమిటెడ్ గా ఉంటారు, కానీ చాలా మటుకు మనకు డెఫినెట్ గా థింక్ ఇట్స్ లైక్ ఏ జాబ్ అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ద కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు మీరు ప్రైవేట్ లో ఎవరైనా అడిగితే మీరు షాక్ అవుతారు. ఏ ఎమ్మెల్యే కూడా అడిగినా చెప్తారు 20 కోట్లు లేని ఎలక్షన్స్ పోలేము అసెంబ్లీలో, అంత అవును. కష్టం అయిపోయింది అన్నట్టు. కాబట్టి అండ్ దిస్ ఒక కైండ్ ఆఫ్ మనీ. కార్యకర్తగా మొదలయ్యి ఒక ఎమ్మెల్యేగా అవ్వాలనుకున్న వాళ్లకు ఇది కష్టం. ఒక వ్యాపార ధోరణితో ఉండి వచ్చి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం అంటే ఇది ఈజీ. ఇది ఎమ్మెల్యే ఇప్పుడు ఎలక్షన్స్ ఒక్కటే బిజినెస్ లాగా అయిపోయిందమ్మా. ఇప్పుడు నేను ఇవాళ 20 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎలక్షన్ తో గెలిచాను అంటే, ఇప్పుడు డబ్బులు ఉన్న వారికి ఏంటంటే ప్రెస్టీజియస్ హోదా కోసమైనా కంటెస్ట్ చేస్తారు. ఎమ్మెల్యే హోదా ఉంటుంది, ఆయన ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేని వాళ్ళు అనుకో కొంతమంది డెఫినెట్ గా ఈ ఎలక్షన్ దిస్ ఈజ్ ద బిజినెస్ ఒక ఆపర్చునిటీ లాగా చూసుకోండి. ఎలక్షన్ లో రేపు గెలుస్తుంటే మన కాంట్రాక్ట్స్ వస్తాయి, మనకి డబ్బులు వస్తాయి, డబ్బులు వసూలు చేసుకోవచ్చు అని. అందరు కాదు, కొంతమంది ఉన్నారు. కొంతమంది నిజాయితీ పరులు ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, లేరని కాదు, వెరీ కమిటెడ్ ఉన్నారు. కానీ ఇది బిజినెస్ ప్రపోజన్. అట్ ద సేమ్ టైం ఐ ఆల్సో బ్లేమ్ ద ఓటర్స్ అమ్మా. ఓటర్స్ కూడా కొంతమంది మాకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాము, మాకెంత, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, నాకు ఎంత ఇస్తారు, అది కూడా అడిగిన కేసులు ఉన్నాయి. చాలా మంది క్యాండిడేట్సే చెప్తారు అయ్యో, మాకు. చాలా మీరు కూడా ఎడ్యుకేటెడ్ ఫేస్ చేసినప్పుడు పక్క వాడకు వచ్చాయి మా వాడకి ఇంతవరకు పంచలేదని చెప్పేసి అడిగి గట్టిగా పంచలేదండి, పెద్ద గోల గొడవ. చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే ప్రజల్ని అలా మౌల్ చేయడంలో రాజకీయ నాయకులు సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు అయితే. అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరమ్మా. అల్టిమేట్లీ ఇది సీక్రెట్ బ్యాలెట్ అమ్మా. ఇవాళ డబ్బులు తీసుకుని ఇప్పుడు సింపుల్ కామన్ సెన్స్ మనకు 3 పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఒక పార్టీ 2000 ఇస్తారు, ఒక పార్టీ ₹1000, ఒక 500 ఇస్తారు అనుకో. ఓటేసేది ఒక్కడికే కదా. అంటే గడమే 3 పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, కానీ ఓటైతే వేయడు కదా. అది కూడా ఉంది కదా, మనం అది కూడా ఆలోచన చేసుకోవాలి. కానీ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ అది ఆలోచన చేయరు. ఈ క్యాండిడేట్స్ కూడా ఏంటంటే గెలవాలి మనము, ఇవ్వకపోతే వాడు వేస్తాడో లేదో ఒక ఓటరు, అది కూడా భయం ఉంటుంది. కాబట్టి దట్ కైండ్ ఆఫ్ కరప్షన్ హ్యాస్ కమ్ ఇన్ టు ది ఎలక్ట్రల్ సిస్టమ్ లో వచ్చేసింది మనకు చాలా. ఓకే. అయితే సార్, నేను అడిగింది ఇంతకుముందు ఏంటంటే, ఇంతకుముందు ఉప ఎన్నికకు దీనికి అంటే ఈ డబ్బు పంపకాలకు సంబంధించి గతంలో విన్నట్టుగా ఈ ఉప ఎన్నిక అంత పెద్దగా విననట్టు అనిపిస్తోంది. అంటే ఉంది 1-2 చోట్ల ఈ విధంగా జరుగుతోంది అనేది, కానీ అంత హ్యూజ్ అమౌంట్ అనేది ఈసారి కనిపించలేదు అనిపిస్తోంది. మీరేమంటారు? లేదమ్మా, లేదమ్మా, ఇక్కడ కూడా లేదు. ఉందా? ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుందని విన్నాను నేను. వాళ్ళు ఆహా. గ్రూప్ లెవెల్ మీటింగ్స్ కూడా జరుపుతా ఉంది వాళ్ళు. అంటే ఇంటింటికి వెళ్ళేసి పంచుతున్నారని చెప్తా ఉన్నారు. అంటే ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ రైవల్స్ గురించి చెప్తారు, ఆ పొలిటికల్ పార్టీ ఇంకో రైవల్స్ గురించి చెప్తా ఉంటారు. ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏమో, ఇప్పుడు ఓటర్స్ కూడా కొంతమంది ఉన్నారమ్మా. వాళ్ళు అంటారు మాకు డబ్బులు ఇస్తే మేము ఓటు వేస్తాం, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, నాకు ఎంత ఇస్తారు మాట్లాడుకుని. ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ లోకల్ బస్సు లీడర్స్ ఉన్నారు, బస్సు లీడర్స్ తో కాంటాక్ట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఓపెన్ డైరెక్ట్లీ వెళ్ళేసి డబ్బులు పంచలేరు కదా, దే కెనాట్ డూ ఇట్, ఇట్స్ అన్ అఫెన్స్. కాబట్టి వాళ్ళ నెట్వర్క్ తోటి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటారు. అందరు కాదు, ఇప్పటికీ కొంతమంది హానెస్ట్ ఓటర్స్ ఉన్నారు. డెఫినెట్ వాళ్ళు డబ్బులు ఏం తీసుకోరు. బట్ కొంతమందికి ఏంటంటే నాకు ఎవరు వస్తే నాకేం చేసేది ఉంటే, నాకు బెనిఫిట్ లేదు, బెనిఫిట్ ఇస్తుంటే తీసేసుకుందాము. లాస్ట్ టైం ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుంది. మన సిటీలోనే హౌసింగ్ సొసైటీస్ లో వాళ్ళు డిమాండ్ చేశారు, మాకు ఇది జనరేటర్ ఇప్పియండి, లేదా అంటే మాకు ఏసీలు ఇప్పియండి, మా సొసైటీ ఆఫీస్ కి ఇది ఇప్పియండి అని డిమాండ్స్ కూడా పెట్టిన కేసులు ఉంది చాలా. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ కరప్షన్ హ్యాస్ సీప్డ్ ఇన్ టు ఇట్. రకరకాలుగా పోతుంది కరప్షన్. క్యాష్ ఒక్కటే కాదు, క్యాష్ ఉంది, లిక్కర్ ఉంది, ఫుడ్ ఉంది రెగ్యులర్ గా. ఇప్పుడు నైట్ అంటే కార్యకర్తలు తిరుగుతూ ఉంటారు, డెఫినెట్ గా వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టాలి కదా 3 టైమ్స్. అవును. అండ్ డెఫినెట్ ఉడికి నేను ఎందుకు తిరుగుతాడు, అతనికి డబ్బులు అయితే ఇవ్వాలి కదా. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ కమ్ అప్ అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. కాంపిటీషన్, గెలవాలి, డబ్బులు ఇవ్వకపోతే గెలుస్తామో లేదో, మనం ఇంత ఖర్చు అవుతుందని. అండ్ గౌరీ మీరు ఏ శంకర్ క్యాండిడేట్ సార్, అడిగితే ఇప్పుడు యామా. అంటే అభ్యర్థులను కానీ పార్టీలో యొక్క వర్షన్ మార్చాలంటే ఓటర్ చేతిలో అయితే ఉంటది,
అది డెఫినెట్గా. అయితే ఓటర్ ఏ విధంగా ఆలోచించాలి, ఓటర్కు మీరేమని విన్నవిస్తున్నారు? ఓటర్ ఏం లేదు, మీరు డెఫినెట్ గా హానెస్ట్ గా వెళ్ళి టైంకి వెళ్ళేసి ఓటేసి రండి. యూ హ్యావ్ టైం. మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్ మీకు ఎవరు మన నచ్చితే వాళ్ళకి సెలెక్ట్ చేసుకోండి. ఈ క్యాండిడేట్ ఉంటే మనకు ఉపయోగపడుతుంది, యాక్సెసిబుల్ ఉంటది, ఆ క్యాండిడేట్ లోకల్ గా మనకు ఉపయోగపడతాడు, మన కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసాడన్న మీకు మైండ్ లో ఉన్నప్పుడు ఆ క్యాండిడేట్ కి ఓటేయండి. అట్ ద ఏదైనా సేమ్ టైం ఒకటి. మీరు వెళ్ళి క్వశ్చన్ కూడా చేయండి. లేదంటే మీకు అసలు ఏ క్యాండిడేట్ ఇష్టం లేదు, ఎవరు వచ్చినా పెద్ద మనకు ఒరిగేది లేదు అని అనుకున్నప్పుడు, మన వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ, మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం. డెఫినెట్ గా మనకి ఎమ్మెల్యే మన కాలనీ అల్టిమేట్లీ రేపు పొద్దున ఏమైనా ఉపయోగపడితే లోకల్ కార్పొరేటర్ కో కానీ, మనకు ఒక సిటీలో అయితే కార్పొరేటర్, లేకుంటే ఇక్కడికి మనకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఏదైతే పని పడుతుంది మనకు కాలనీ డెవలప్మెంట్ కానీ, ఏదైనా రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ఇలా ఎలక్ట్రిసిటీది కానీ ఏదైనా ఉంటే వెళ్తాం. కాబట్టి డెఫినెట్ గా మనం ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాలి, ఓట్ వేయాలి. ఓకే, థ్యాంక్ యూ గౌరీ శంకర్.